దేవునికి మహిమ కలుగునుగాక. మరొక పర్యాయం ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసు ప్రభువుల వారి పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. రైట్, రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినమందు మనం మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలని మనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయినను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదోషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలిగిన వాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపు ఎత్తుకొని వారందరూ ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి. దేవుడు ఈ మాటలన్నింటినీ మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభిద్దాం. కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొక మంచి అవకాశాన్ని, సమయాన్ని ఇచ్చారు ప్రభువా. నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభువా, నీకు స్తోత్రం. నాయనా, ఈ దినమందు మార్కు సువార్త 2వ అధ్యాయంలో నాయనా మీరు చేసినటువంటి ఒక కార్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. నా ప్రభువా, నైనా ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి బిడ్డని దీవించండి, బలపరచండి. ప్రతి బిడ్డ హృదయంలో ఈ వాక్యమని విత్తనము నాటబడినది ప్రభువా, నీరు కట్టబడి ఫలించేటువంటి గొప్ప ధన్యతను మీరు దయచేయమని. నిలబడేది నేనే కానీ మాట్లాడేది మీరు ప్రభువా. మీరే మాట్లాడి మా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని, ఈ కార్యక్రమం అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవులని నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభువు చేసినటువంటి కార్యాలు, యేసు ప్రభువు చేసినటువంటి అద్భుతాలు, చాలా అద్భుతాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. ప్రభువు చేసినటువంటి అద్భుతాలు లెక్కలేనటువంటి అద్భుతాలుగా ఉన్నాయి. యోహాను భక్తుడు ఒక మాట అంటాడు, ఆ అద్భుతాలన్నింటిని గురించి రాస్తేనంట మరి ఈ భూమి మీద ఎంత ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ కూడా సరిపోదు, ఆ అద్భుతాల గురించి రాసినటువంటి ఆ బుక్స్ పెడితే అన్నటువంటి విధంగా యోహాను భక్తుడు చెప్తాడు. అన్ని అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నాడు. మరి ఒక్కొక్క అద్భుతము వెనక ఒక్కొక్క రహస్యం లేదా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక్కొక్క అనుభవం ఉన్నది అని నేనైతే రూఢిగా నమ్ముతున్నాను. అందుకనే ఈరోజు యేసు ప్రభు చేసిన అనేకమైనటువంటి అద్భుతాలలో ఒక అద్భుతాన్ని మేము ముందర పెడుతున్నాను. ఏంటి ఆ అద్భుతం అంటే, యేసయ్య ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని బాగు చేశాడు. ప్రియులారా, మీరు గమనించండి, పక్షవాయువు అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి జబ్బు. ఎంత బాధాకరమైనటువంటి జబ్బు అంటే లేచి తిరిగేదానికి అవకాశం ఉండదు. ఎవరో ఒకరు మనకు పరిచర్యలు చెయ్యాలి, మనకు తిండి పెట్టాలి, లేదా మనకు 1 వచ్చినా 2 వచ్చినా అన్నీ చూసుకోవాలి. అయితే నేను ఒక మాట చెప్పనా, మనకు ఏ జబ్బు వచ్చినా సరే తిండి ఎవరైనా పెడతారేమో కానీ మిగిలిన కార్యక్రమాలు చూడాలంటే
చాలామందికి అంటే కదా, చాలామందికి అది చాలా కష్టతరమైనటువంటి పని. మరి చాలా బాధాకరమైనటువంటి జబ్బు ఈ పక్షవాయువు. మంచానికే పరిమితమైనటువంటి ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు బాగు చేశాడు. నేను అంటాను, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడు. దేవునికి అసాధ్యమైనది లేదు, సర్వము దేవునికి సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు అనేదానికి నిదర్శనంగా యేసయ్య చేసినటువంటి ఒక అద్భుతాన్ని ఈరోజు మీ ముందర పెడుతున్నాను. మరి మార్కు సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం కాడి నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలన్నిటినీ మనం చదివాం కదా. ఈ 12 వచనాలలో యేసయ్య చేసిన అద్భుతం కంప్లీట్గా మార్కు గారు రాశారు. అయితే ఈ సందర్భంలో అంటే యేసయ్య చేసినటువంటి ఈ అద్భుతంలో మనం నేర్చుకోవాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలని మీ ముందర పెడుతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నెంబర్ 1, ఈ వ్యక్తి బాగవడానికి గల ప్రధానమైన ఒక కారణం ఏంటంటే, అక్కడ కొంతమంది మనుష్యులు, ఇతనికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇతని స్నేహితులు, మొత్తానికి ఎవరో కొంతమంది మనుషులు ఈ వ్యక్తికి సహాయం చేశారు. ఎంత పెద్ద సహాయం చేశారంటే, ఇతను పడుకొని ఉన్నటువంటి ఆ మంచాన్ని పరుపుతోనే ఎత్తుకొని యేసయ్య దగ్గరకు వచ్చారు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూము అనేటువంటి ఆ గ్రామంలో ఒక ఇంట్లో ఉన్నాడు. యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడని జనాలు అంతా సందు లేకుండా కిక్కిరిసిపోయింది ఇల్లు. ఎందుకంటే యేసయ్య బాగు చేసే దేవుడు కదా, యేసయ్య రొట్టెలు పెట్టే దేవుడు కదా, యేసయ్య చేపలు ఇచ్చే దేవుడు కదా. అందుకని ఈ అద్భుతాల కోసం చాలామంది ఆయనని వెంబడించే వాళ్ళు ఉన్నారు, ఆయన మాటలు వినేదానికి వెంబడించే వాళ్ళు ఉన్నారు, ఆయన మాటల్లో తప్పులు పట్టాలని వెంబడించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగ రకరకాలైనటువంటి జనాలు యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ముసురుకోపోయి ఉంటారు. తెలుగులో ఒక సామెత ఉంది, బెల్లం ఉన్న చోట ఈగల గుంపు అన్నట్టుగా, చీమల గుంపు అన్నట్టుగా యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో ఇలాంటి రకరకాలైనటువంటి తెగల వారు యేసు ప్రభు చుట్టూరు ఉంటారు. అలాగే కపెర్నహూములో యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నప్పుడు జనాలందరూ కిక్కిరిసిపోయి ఉన్నారు ఆ ఇంట్లో. అయితే ఈ పక్షవాయువు కలిగినటువంటి ఈ వ్యక్తిని మంచముతో కూడా ఎత్తుకొని వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, అరే జనాలు ఇక్కడ ఉన్నారే, మరి ఇతన్ని తీసుకొని పోలేమే, ఏం చేయాలా, సరేలే అనుకుని వాళ్ళు తిరిగి వెళ్ళలేదు. ఏం చేశారంటే ఇంటి మీదకి తీసుకుని పోయి ఆ పెంకులు ఏమైతే ఉన్నాయో ఆ పెంకుల్ని తీసి ఆ పైనుంచి కిందకి మంచముతో పాటు దించారు యేసయ్య దగ్గరికి. చూడండి ప్రియులారా, ఈ మనుషులు చేసినటువంటి ఒక అద్భుతాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి అద్భుతం అంటే, ఈ మనుషులు ఒక సహోదరుడు కోసం, అనగా ఒక జబ్బున పడినటువంటి వ్యక్తి కోసం, ఒక బాగలేనటువంటి వ్యక్తి కోసం ఎంతగా చర్య తీసుకున్నారో, ఎంతగా ఆ వ్యక్తి కోసం ఆలోచించారో మనం గమనించవచ్చు ప్రియులరా. ఈ రోజున చాలామందిని మనం చూస్తాం, మనం బాగున్నప్పుడే మనల్ని పట్టించుకుంటారు, మన దగ్గరకు వస్తారు, ఏమన్నా, ఏం మామ, ఏం తమ్ముడా, ఏమి అని పలకరిస్తారు. మనం బాగలేనప్పుడు మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు సుమా. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యం. మనకు బాగున్నప్పుడే అందరూ, బాగలేనప్పుడు నువ్వెవరో నేనెవరో. ఇలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజున మనం స్వార్థపూరితమైనటువంటి మనుషుల్ని మనం చూస్తుంటున్నాం. చాలాసార్లు గుండెలు పగులుతూ ఉంటాయి. అయ్యో, ఒకప్పుడు నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు, ఒకప్పుడు నాతో మాట్లాడినటువంటి వాళ్ళు, ఒకప్పుడు నాతో స్నేహం చేసినటువంటి వాళ్ళు, ఒకప్పుడు నా దగ్గరే ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు నేను ఏదో కింద పడ్డానని, ఇప్పుడు నా పరిస్థితి బాగలేదని, ఇప్పుడు నాకేదో జబ్బు వచ్చిందని, చూసారా ఎంత దూరంగా ఉన్నారో. చాలామంది భక్తులు ఈ మాట మీద పాట కూడా రాస్తున్నారు, నానేవారు నాకు దూరం అయిపోయారు అన్నట్టుగా. ఇలాంటి సందర్భాలు మనం మనుషుల్లో చాలా సార్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు అంటే, మరి ఆ వ్యక్తిని బాగు చేయాలనేటువంటి తపన, ఆ వ్యక్తిని ఎలాగైనా సరే నడిపించాలా, బాగు చేయాలనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తులు. నేను ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో చాలా ఆజ్ఞలు మనకు రాయించి పెట్టాడు దేవాది దేవుడు.
613 ఆజ్ఞలు పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలం. చాలామంది అంటూ ఉంటారు, అదేందయ్యా మోషే ద్వారా ఇచ్చింది 10 ఆజ్ఞలే కదా, మరి ఆ 10 ఆజ్ఞల కంటే ఇంకేం ఆజ్ఞలు ఉన్నాయి అని అంటారు. ఇది చాలా పొరపాటు. 613 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. మరి ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ 613 ఆజ్ఞలని వడగట్టి దేవాతి దేవుడు సింపుల్గా 2 మాటలు చెప్పేశాడు మనకు. 2 ఆజ్ఞలు ఇచ్చేసాడు మనకు. ఏంటా 2 ఆజ్ఞలు అంటే, నెంబర్ 1, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే నీ దేవుణ్ణి ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలు, 613 ఆజ్ఞలను వడగట్టి సింపుల్గా మనకు 2 ఆజ్ఞల్లో దేవాది దేవుడు చెప్పేశాడు. ఆ 2 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ పక్షివాయువు కలిగినటువంటి వ్యక్తి బాగవడానికి గల కారణం ఏంటో తెలుసా? నెంబర్ 1, అతనికి సహాయము చేసినటువంటి మనుషులు, ఆ మనుషులలో ఉన్నటువంటి ప్రేమ. పొరుగువారిని ప్రేమించాలా? దీనస్థితి లేదా అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి బిడ్డల్ని ప్రేమించాలా, వాళ్ళకి సహకరించాలా, వాళ్ళకి సహాయం చేయాలా. నాకెందుకులే అని అనుకోలేదు వాళ్ళు. ఈ రోజున చాలామందిని మనం చూస్తున్నాం పిల్లరా. యేసయ్య మంచి సమరయుడు అనేటువంటి ఒక ఉపమానాన్ని చెప్పాడు. దారి మధ్యలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, కొర ప్రాణాలతో ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు. కానీ యాజకుడు చూస్తూ వెళ్ళాడు, లేవీయుడు చూస్తూ వెళ్ళాడు. ఈ రోజున చాలామంది మనుషులు మనం చూస్తున్నాం. ఇలాంటి యాజకుని మనస్సు, ఇలాంటి లేవీయుని మనసునే మనం చూస్తున్నాం. ఏంటి యాజకుడు మనస్సు, ఏంటి లేవీయుడి మనసు అంటే, నీది నీదే, నాది నాదే, నీకు ఏదొస్తే అది నీది నువ్వు చూసుకో, నాకు వస్తే ఒకవేళ నేను చూసుకుంటా. ఈ రోజున సమాజము, చాలామంది సమాజంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన చెడు అలవాటు. ఏంటి ఆ చెడు అలవాటు అంటే, నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా. అంటే నాకు బాగలేనప్పుడు నువ్వు నన్ను చూడాల్సిన అవసరం లేదు, నీకు బాగలేనప్పుడు నిన్ను కూడా నేను చూడను అన్నటువంటి విధంగా. కానీ ప్రభువు అన్నాడు, ఇది తప్పు, ఇది రాంగు. ఏంటో తెలుసా? మంచి సమరయుడు గురించి 3 వ్యక్తులు చూపిస్తున్నాడు. తన దగ్గర ఉన్నదంతా తన గాయపడినటువంటి ఆ వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తిని పరామర్శించడం, ఆ వ్యక్తిని బాగు చేయడం. ఇది కదా మనిషి లక్షణం. తన సమరయుడైతే అయినాడు, కానీ ఇది కదా మనిషి లక్షణం. అవును, మనిషి లక్షణం ఏంటంటే ఇతరులకి సహకరించే లక్షణం, సహాయం చేసే లక్షణం. నిన్ను వలే నీ పొరుగు వారిని. ప్రియబిడ్డ, ఉందా నీలో ఈ గుణం? ఎంతసేపటికి నీ గురించి ఆలోచించుకుంటున్నావా? అవసరతలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అక్రతలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? ఉందా? లేకపోతే దేవాతి దేవుడు అంటున్నాడు, పక్షివాయువు కలిగినటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి స్వస్థపడడానికి, బాగవడానికి ప్రధానమైనటువంటి మొదటి కారణం ఏంటో తెలుసా? తనకు సహాయం చేసినటువంటి మనుషులు. ఇది నిజంగా మంచి గుణలక్షణం. నేను అంటాను, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి, నేను అంటాను, ఈ మాటలు వింటున్నా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ గుణాన్ని అలవాటు చేసుకోవాలా. ఈ గుణాన్ని మనమందరము ఇమిడ్చుకోవాలా. ఏంటి ఆ గుణం అంటే, మనము పొరుగు వారి గురించి ఆలోచించటం. బిడ్డా, అందుకనే కదా దేవాది దేవుడు ఆ పక్షివాయువు కలిగినటువంటి ఆ వ్యక్తిని బాగు చేశాడు. నేనేం చెప్తున్నాను అర్థమవుతుంది కదా? మనం పొరుగువాని ఎడల ప్రేమను, పొరుగువాని ఎడల జాలిని, పొరుగువానిని ప్రేమించే వ్యక్తులంగా ఉండాలి. అదే ఈ పాఠంలో మనం నేర్చుకుంటున్నటువంటి మొదటి అంశం. ఇకపోతే 2వ సందర్భాన్ని చూద్దాం. అసలు ఈ వ్యక్తికి ఈ జబ్బు ఎందుకు వచ్చింది? ఈ వ్యక్తికి ఈ జబ్బు ఎందుకు వచ్చింది? జబ్బుకు కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇతని పాపములే ఇతనికి జబ్బును తీసుకొచ్చి పెట్టాయి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. వెంటనే అక్కడ కొంతమంది అంటారు, దేవదోషణం చేస్తున్నాడు, పాపాలు క్షమించేది ఎవరు? దేవుడే కదా. మరి ఈయన ఎందుకు అంటున్నాడు దేవదోషణం చేస్తున్నాడు, పాపాలు క్షమించబడ్డాయనే మాట ఎందుకు పలుకుతున్నాడు? వాళ్ళకి అర్థం కాల. యేసు ప్రభు చాలాసార్లు ఇదే మాటలు మనం వాడున్నట్టు మనం చూడగలం.
ఈరోజు నా చాలామంది బిడ్డలు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఎప్పుడైనా సరే బైబిల్లో యేసయ్య నేను దేవుడినని చెప్పుకున్నాడా, నేను దేవుడినని చెప్పుకున్నాడా అని అంటే, చెప్పుకున్నాడరా బాబు. ఇదిగో ఇదే అంశం. మీకు అర్థమవుతుందా? నీ పాపాలు క్షమించబడ్డాయి. ఎవరు చెప్పే మాట ఇది? వాళ్ళే అంటున్నారు. ఏమని చూడండి, 2వ అధ్యాయంలో 7వ వచనం చూద్దాం. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా. ఇప్పుడు చూడండి, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలిగిన వాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొని వాళ్ళు అనుకుంటున్నారు. ఏంది, దేవుడు కదా పాపాలు క్షమించేది, మరి ఆయన దేవుడేగా. ఆయన దేవుడు అయితేనే కదా పాపాలు క్షమించబడ్డాయని అన్నాడు. మరి ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందా? ఏ ప్రశ్నకి? నేను దేవుడిని చెప్పుకున్నాడంటే చెప్పుకొని ఉన్నాడు. నేను ఒక మాట చెప్పనా, బైబిల్లో ఉన్నటువంటి మాటలు మర్మంగా ఉంటాయి. దాన్ని తెలిసినటువంటి వాళ్ళకే అది అర్థమవుతాయి. కొంతమంది పైనే చదివి పైనే ఆలోచన చేస్తే ఏమి దొరకవు. దేవుడిని చెప్పుకున్నాడంటే పాపాలు క్షమించే అధికారం, పాపాలను తుడిసివేసేటువంటి అధికారం కేవలం ఒక దేవునికి మాత్రమే ఉంది. అందుకే ప్రభు అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. నా రెండో ప్రశ్న ఏంటో తెలుసా? ఇతనికి జబ్బు రావడానికి గల కారణం ఏంటి అంటే ఇతని పాపాలే. అందుకనే ప్రభు ఇతను బాగవ్వాలంటే ఇతని పాపాలు పావాల ముందని చెప్పేసి నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. బిడ్డ, నేనేం చెప్పదలుచుకుంటున్నాను నీకు అర్థమవుతుందా? కొన్ని జబ్బులు మనిషిని పట్టుకొని ఉన్నాయి, కొంతమందిని పట్టుకొని ఉన్నాయి. హాస్పిటల్ చుట్టూరు తిరిగినా కానీ తగ్గడం లేదు ఆ జబ్బులు. కొన్ని వ్యాధులు, భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. మొత్తం టెస్టులు చేపిస్తారు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఏం టెస్టులు చేపిస్తారు. టెస్టులు అన్నింటి చేయించిన తర్వాత లాస్ట్లో అంటారు, నీకు జబ్బు ఏమీ లేదు, నీకు జబ్బు ఏమీ లేదు. ఒరే, ఏమీ లేదనే దానికి ఎన్ని టెస్టులు చేయించుకున్నానో. కానీ ఆ రోగికి అర్థమవుతుంటుంది, డాక్టర్ జబ్బు లేదని చెప్పాడు, కానీ నాకు జబ్బు ఉంది కదా. నేను అంటాను, నీకు నిజంగానే జబ్బు ఉంది, కానీ అక్కడ బయటపడలాది. ఆ జబ్బు శరీరానికి వచ్చినటువంటి జబ్బు అయితే ఖచ్చితంగా అది బయటపడుతుంది. మరి దేని ద్వారా వచ్చిన జబ్బు అది? నువ్వు చేసినటువంటి పాపము ద్వారా వచ్చిన జబ్బు అది. నీ పాపము నిన్ను పట్టుకున్నటువంటి జబ్బు అది. అందుకని అది బ్లడ్ టెస్టుల్లో, ఆ టెస్టుల్లో, ఈ టెస్టుల్లో బయటపడదు. ఆ పాపము పోతేనే ఆ జబ్బు నిన్ను విడిచిపెట్టిపోద్ది. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా ఇది నన్ను విడిచిపెట్టిపోదయ్యా, ఈ జబ్బు ఎప్పుడు పోతుందంటే నేను చచ్చిపోవాలా, నేను చచ్చిపోయి గుంట్లోకి వెళ్ళిపోవాలా, అప్పుడు పోద్ది. ఎందుకంటే ఎన్ని మాత్రలు మింగాను, ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగాను, ఎంతకాలం ఇలాగ బాధపడాను. నేను అంటాను, కారణం తెలుస్తుందా? నీ పాపములు నీకు జబ్బుని తీసుకొచ్చి పెట్టాయి. ఈ పక్షవాయువు కలిగినటువంటి ఈ వ్యక్తి, ఇతను జబ్బును పడ్డానికి, ఇతను లేవలేనటువంటి స్థితికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇతను చేసినటువంటి పాపములు. అందుకని ప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులరా, నీ పాపములు. అందుకని నేను అంటాను, పాపము విషయంలో దేవాతి దేవుడు కాంప్రమైజ్ కానుగాక కాడు. ఇక్కడ మీకు ఒక మంచి మాటను నేను గుర్తు చేస్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. పాపం ఆయనకి ఇష్టం లేదు, కానీ పాపిని ప్రేమిస్తాడు. అదేందయ్యా, అర్థం కాలేదు ఈ మాట అంటారా? మీకు అర్థమయ్యేదానికి ఒక చిన్న మాట చెప్తా. మన దగ్గర చిన్న పిల్లలు ఉంటారు. మన పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, ఏది మంచో ఏది చెడు ఏమి తెలియదు. కొంతమంది పాసపోసి దాంతోనే కలిపెడతారు, దాంతోనే పొలకలాడతారు, లేదా ఆయి కూర్చొని దాంతోనే పొలకలాడతారు, దాన్ని కలిపెడతారు. పాపం వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఒళ్ళంతా మలినం అయిపోయినటువంటి ఆ బిడ్డని నువ్వు ఎత్తుకుంటావా? నీ బిడ్డే ఎత్తుకుంటావా?
ఎత్తుకుంటావా? ఆ బిడ్డ మీద ప్రేమ ఉంది, కానీ ఆ బిడ్డకి అంటుకొని ఉన్న దాని మీద నీకు ప్రేమ లేదు, నీకు ఇష్టం లేదు. ఆ బిడ్డను నువ్వు తిరిగి మళ్ళీ ఎత్తుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ముందు ఆ మలినాన్ని కడగాలి. మలినాన్ని కడిగిన తర్వాత ఆ బిడ్డని ఎత్తుకుంటావు. అంటే ఆ బిడ్డ మీద ప్రేమ ఉంది. దేవుడు కూడా అంతే, పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. ఇది సత్యం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. బిడ్డ, ఈ రోజున అనేకమైనటువంటి కొన్ని రోగాలకి కారణం ఏంటో తెలుసా? చేసినటువంటి పాపాలు. మీరు అనొచ్చు, ఏం పాపం చేసామయ్యా మేము? అన్యాయంగా ఎవరినన్నా చంపేసామా, లేదా ఎవరినైనా ముంచేసామా, ఏం చేసామయ్యా పాపం అని నువ్వు అనొచ్చు. పాపం అంటే ఏంటో తెలుసా? బైబిల్ అంటుంది, ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే ఆజ్ఞను అతిక్రమించడం, దేవుడు చెప్పిన మాటను మీరడం. ఎవరైతే దేవుడు చెప్పినటువంటి మాట మీరతారో, దేవుని మాటకు వ్యతిరేకిస్తారో, దేవుడు చెప్పినటువంటి హద్దును దాడతారో, ఇది పాపమే. నువ్వు దొంగతనం చేయబల్లా, నువ్వు వ్యభిచరించబల్లా, నువ్వు నరహత్య చేయబల్లా, ఇలాంటివేమి చేయబల్లా. కానీ దేవుని మాట మీరితే చాలు, అదేందది? పాపమే. ఆజ్ఞాతిక్రమము పాపము. ప్రియులరా, ఎన్నిసార్లు మనం దేవుని మాటని అతిక్రమిస్తున్నాం, ఎన్నిసార్లు దేవుడు చేయవద్దన్న వాటిని చేస్తున్నాం, ఎన్నిసార్లు దేవుడు చేయమన్న వాటిని చేయడం లేదు, ఎన్నిసార్లు. అందుకే ఒక పాస్టర్ గారు ఒక పాట రాశాడు, నాకు భలే నచ్చిన పాట. ఏమంటాడంటే, ఎన్నో పాపములు చేసి మూటగడి తిని, ఎన్నో మోసములు చేసి దోషినై తిని. చూసారా? ఎన్నో అంటే అర్థం లెక్కలేదు, లెక్క పెట్టలేము. ఎన్నో పాపాలు చేశానయ్యా. ఈ రోజున మనిషి తనకు తెలియకుండానే ఎన్నో చేసుకుంటూ పోతున్నాడు. ఆ పాపాలే ఒకప్పటికి నీ మీదకి శాపాలై రోగాలై వస్తున్నాయి. గుర్తుపెట్టుకో. ఇప్పుడు కాకపోయినా రేపు కాకపోయినా ఇంకొకసారి ఇది తప్పదు. ఎవరి పాపములు వారిని పట్టుకుంటాయి. ఇతనికి జబ్బు రావడానికి గల కారణం పాపమే. అందుకే ప్రభువు అన్నాడు, ముందు దాన్ని పట్టుకున్నాడు. ఏమో పట్టుకున్నాడంటే, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఎస్, పాపాలను క్షమించేటువంటి అధికారం, పాపాలను క్షమించేటువంటి ఆ శక్తి కేవలం మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉంది. నేను అంటాను, ఎకనైనా సరే పాపము చేయక, అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని మాటకు లోబడదాము. ఒక మాట నేను చెప్పనా? దేవుని మాటకు ఎవరైతే లోబడతారో నిజంగా వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదం కావాలా? దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుని మాటకి లోబడాల. ఒక చిన్న మాట చెప్పనా? హాగరు షారా పెట్టేటువంటి టార్చర్ తట్టుకోలేక పారిపోతుంది, బిడ్డనెత్తుకుని వెళ్ళిపోతుంది. పారిపోతున్న హాగర్ని మధ్యలో అడ్డగించుకున్నాడు దేవుడు. ఏమని పిలుస్తాడంటే, భలే ఉంటాయి మాటలు అక్కడ. షారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా, అయ్యా నా యజమానురాలు నన్ను భలే బాధ పెడుతుంది, కాబట్టి నా యజమానురాలు కాడి నుంచి నేను పారిపోతున్నా, తప్పించుకుని వెళ్ళిపోతున్నా. అక్కడ దేవుడు ఒక మాట అంటాడు, నీవు వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అణిగి ఉండు అంటాడు. అబ్బా, అణిగి ఉండు. ముందే టార్చర్ పెడుతుంది, ఆ టార్చర్ భరించలేక ఆ శ్రమలో పారిపోతున్నటువంటి ఆమెను నువ్వు వెళ్ళి అణిగి ఉండు. నువ్వు నేను కానీ ఉంటే, అయ్యా నీకు దండం స్వామి, మహాప్రభు నీకు వందనాలు, ఆ టార్చర్ భరించలేక నేను వెళ్తూ ఉంటే మళ్ళీ తిరిగి అంతే కదా, ఖచ్చితంగా అడుగుంటాం. అక్కడికే పోమంటావు నువ్వు. మేము పాము అని తెగ చెప్పు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మన మాట నెగ్గాల, దేవుడు మాట కాదు, మన మాట నెగ్గాల అనేవాళ్ళం మనం.
కానీ హాగర్ ఏం చేసిందో తెలుసా? అమ్మో దేవుడు చెప్పాడు అని చెప్పేసి వెళ్ళింది. యజమానురాలు చేతి కింద అణిగి ఉండింది. ఏమైందో తెలుసా? ఆమె ఆశీర్వదించబడింది, ఆమె బిడ్డ ఆశీర్వదించబడ్డాడు, ఆమె జనాంగం ఆశీర్వదించబడింది. ఎస్, దేవుని మాట ఎవరైతే విని ఆ మాటకు లోబడతారో ఖచ్చితంగా వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మాట ఎవరైతే మీరుతారో అది పాపం, దేవుని మాట ఎవరైతే లోబడతారో అది ఆశీర్వాదం. నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా గుర్తుపెట్టుకో, దేవుని మాటకు లోబడాలి, మీరకూడదు. రెండవది నేను చెప్తున్నాను, ఇతని ఈ పక్షివాయువు కలిగినటువంటి ఈ వ్యక్తికి జబ్బు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? పాపము. 2 చెప్పుకున్నాం. మూడవది, ఇతను బాగవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ రాసినటువంటి మాట చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం లేదా 4 నుంచి చదువుకుంటూ వస్తున్నాం చూడండి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటు కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. 5వ వచనం, యేసు వారి విశ్వాసమును చూచి మళ్ళీ చెప్పనా? యేసు వారి విశ్వాసమును చూచి. ఎవరి విశ్వాసం? తీసుకువచ్చిన వాళ్ళ విశ్వాసం. నేనంటాను, నానా బాగా వినండి, నేనంటాను, ఇల్లు నిలబడాలంటే దానికి పునాది ఉండాలా. పునాది ఉంటేనే ఇల్లు నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. అలాగే ఒక క్రైస్తవ జీవితం నిలబడాలంటే దానికి పునాది విశ్వాసమే. బైబిల్లో యేసయ్య చెప్పిన వజ్రమైన మాట, లేకపోతే ఒక పాస్టర్ చెప్పాడు ₹1,00,00,000 మాట. ఏంటో తెలుసా? ₹1,00,00,000 మాట. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. ₹1,00,00,000 మాట. నమ్ముట అంటే విశ్వాసం ఉంచుట. నీ వలనైతే అంటే నీ చేత అయితే. నీ చేత వస్తుందా? నమ్మతావా? నమ్మడం నీకు చేత వస్తుందా? నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి అన్నీ సాధ్యమే పో, సమస్తము సాధ్యమే పో. వీళ్ళు నమ్మారండి, వీళ్ళు విశ్వాసం ఉంచారండి. యేసయ్య దగ్గరకు తీసుకుని పోతే ఖచ్చితంగా ఈ వ్యక్తిని దేవుడు బాగు చేస్తాడు. ఇతను బతుకు మారిపోద్ది, ఇతని జీవితం మారిపోద్ది. ఎన్నో సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నాడు. మనమందరం నడుస్తున్నాం, మనమందరం పనులు చేసుకుంటున్నాం, కానీ మనల్ని చూసి ఈ వ్యక్తి ఎంతగానో బాధపడుతున్నాడు. నేను వాళ్ళలాగా నడవలేకపోతున్నానే, నేను వాళ్ళలాగా తిరగలేకపోతున్నానే, నేను వాళ్ళలాగా పని చేసుకోలేకపోతున్నానే, ఎంతగానో బాధపడుతున్నాడు. ఈరోజు ఇతను బాగోవాలంటే యేసయ్య దగ్గర తీసుకుని వెళ్దాం, యేసయ్య బాగు చేస్తాడు. విశ్వాసం అది, వాళ్ళకున్న విశ్వాసం అది. ఇంట్లో తీసుకురాలేకపోతే ఇంటి పైకి తీసుకొని పోయి కప్పు ఇప్పారంట. నేను అంటాను, ఇంట్లో వాడు ఒప్పుకుంటాడా? ఇల్లు గల వాడు కప్పు ఇప్పుతుంటే ఒప్పుకుంటాడా? అయ్యా మీ ఇంట్లో ప్రార్థన పెడతాను, ఆ దడి పెరిగిమంటే పెరగతాడా? ప్రార్థన ఉంటే ఉండిందిలే కానీ దడి ఎందుకు పెరగాలని అంటారు కదా చాలామంది. మరి దడి సంగతి పక్కన పెట్టండి, ఇక్కడ ఏం విప్పుతున్నారు? ఇల్లు పైకి అప్పిప్పుతున్నారు. నేను అంటాను, ఒకవేళ ఇల్లు గల్లవాళ్ళు బెదిరించినా సరే, అయ్యా తిరిగి మళ్ళీ దాన్ని మేము మోస్తాములే, కావాలంటే కొత్త పెంకులు తీసుకొచ్చి మేము వేస్తాంలే, కావాలంటే మా డబ్బులైనా మేము ఖర్చు పెడతాంలే. ఎంత ధైర్యమో చూడండి. కానీ ఈ వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకుని పోతే యేసయ్య బాగు చేస్తాడన్నటువంటి విశ్వాసం యేసు ప్రభు చూశాడు. వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు. రే అందరూ నా దగ్గరకు వచ్చి బాగా అయినారు. కొంతమందికి నేను తాకాను, కొంతమందికి నేను ఉమ్మి పూసాను, బురద పూసాను, కొంతమంది నా వస్త్రాలు తాకి బాగయ్యారు. ఇలా రకరకాలుగా బాగైతే ఇతను స్పెషల్గా బాగయ్యాడు. ఇంటి పైనుంచి కిందకి దిగాడు.
మంచముతో పాటు వారి విశ్వాసాన్ని చూస్తున్నాడు. దేవాతి దేవుడు విశ్వాసాన్ని చూస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చూసే దేవుడు. హాగర్ అదే పేరు పెట్టింది, ఏమని? చూచుచున్న దేవుడు. ఎస్, దేవుడు చూచుచున్న దేవుడు. చూశాడు, వాళ్ళ లోపల ఉన్న విశ్వాసాన్ని చూచాడు. విశ్వాసాన్ని చూచాడు. ఉందా నీలో విశ్వాసం? ఉంటే నీకు బాగోగుతావు. ఉందా నీలో విశ్వాసం? ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఉందా నీలో విశ్వాసం? ఉంటే దేవుని యొక్క అద్భుత కార్యక్రమాలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. చాలామంది అంటూ ఉన్నారు, అయ్యా ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావయ్యా, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావయ్యా, కానీ జవాబు లేదయ్యా. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావయ్యా, బాగవడం లేదయ్యా. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావయ్యా, నాకు కావాల్సింది నాకు దొరకడం లేదయ్యా. ఎన్నో రోజుల నుంచి. నేను ఒక్కరోజు ప్రార్థన చేశా, నిన్నే ప్రార్థన చేశా. ప్రభా, నాకు మందిరంలోకి వెనక క్లాత్ కావాలి ప్రభా, ఆ క్లాత్కి లైటింగ్ కావాలి ప్రభా. నిన్నే ప్రార్థన చేశా. చేతిలో డబ్బులు లేవు ప్రభా, నిన్నే ప్రార్థన చేశా. విచిత్రం చెప్పనా, ఈరోజు దేవుడు సహాయం చేశాడు. ఈరోజే చేశాడు. ఎంత స్పీడో చూడండి, ఎంత స్పీడో చూడండి. బిడా, నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. నీలో విశ్వాసం లేకుండా నువ్వు ఎంతసేపు ఏడ్చి ప్రార్థన చేసినా వేస్టే, ఎంతసేపు మోకరించి ప్రార్థన చేసినా వేస్టే. మరి నీకు విశ్వాసం ఉంటే కదా దేవుడు కార్యం చేస్తాడు. ఒక చిన్న మాట చెప్పనా? ఒకసారి సండే స్కూల్ టీచర్ విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడు అని ప్రసంగం చేశాడంట. ఆ సండే స్కూల్కి వచ్చినటువంటి ఒక చిన్న పాప, విశ్వాసంతో అడిగితే, అంటే నమ్మకంతో అడిగితే దేవుడు ఏదైనా ఇస్తాడంటని ఆ చిన్న పాప ఏం చేసిందంటే ఒక చెట్టు దగ్గరికి దూరంగా పోయి మోకరించి చేతులు చాచి, యేసయ్యా మా పాస్టర్ చెప్పాడు ఏమనంటే, విశ్వాసంతో అడిగితే నువ్వు ఏదైనా ఇస్తావంట కదా, మా పాస్టర్ చెప్పాడు యేసయ్యా నాకు లడ్డు ముద్ద తినాలనుకుంటున్నాను యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. చేతులు చాపి, మరి చిన్న బిడ్డ కదా, లడ్డు ముద్ద తినాలనుకుంటున్నాను యేసయ్యా అని ప్రార్థన చేస్తుంటే విచిత్రం ఏంటంటే, ఎక్కడి నుంచి తీసుకుని పోతుందో చెట్టు మీద కాకి ఆ చెట్టు మీదకే వచ్చి వాలి ఆ కాలు మిస్ అయిపోయి, నోట్లో నుంచి మిస్ అయిపోయి కరెక్ట్గా ఈ పాప చేతిలో పడింది. ఇప్పుడు ఏంద్ర పడిందని చూసేసరికి లడ్డు ముద్ద. చూడండి దేవుని యొక్క అద్భుత కార్యం. అట్టే చేస్తాడు దేవుడు నీ జీవితాల్లో కూడా కార్యం. ఎప్పుడు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం తల్లి? విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం సోదరా? అపనమ్మకంతో ఏది కూడా జరగదు కదా, నమ్మకంతోనే ఏదైనా జరుగుతుంది కదా. ఈ వ్యక్తి బాగవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే తెలుసా? ఆ తీసుకువచ్చినటువంటి వాళ్ళ యొక్క విశ్వాసమే. అందుకే నేను చెప్తున్నాను, ఈ వ్యక్తి జీవితంలో నుంచి మనం నేర్చుకున్నటువంటి 3 పాఠాలు, అద్భుతమైనటువంటి 3 పాఠాలు గుర్తిరగండి. నెంబర్ 1, పొరుగువాడిని ప్రేమించేటువంటి గుణం. నెంబర్ 2, కొన్ని జబ్బులకి కారణం మన పాపాలే. నెంబర్ 3, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనలో విశ్వాసం ఉండాల. కార్యం జరిగింది. కార్యము జరిగిన తర్వాత ఒక్క మాట చూద్దాం 12వ వచనం, 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తక్షణమే వాడు లేచి పరువు పెత్తుకొని వారందరూ ఇటు నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. మహిమ వచ్చేసింది అక్కడ. అక్కడ మహిమ వచ్చింది. ఎవరికి? దేవునికి మహిమ వచ్చింది. దేవునికి మహిమ వచ్చింది. దేవునికి మహిమ వచ్చింది. ఈ కార్యం తర్వాత దేవునికి మహిమ వచ్చింది. నేను అదే చెప్తాను, మనం చేసే ప్రతి కార్యము వెనక ఎవరికి మహిమ రావాలా? దేవునికి మహిమ. మనకు కాదు మహిమ రావాల్సింది. ఎవరికి? నువ్వు చేసే ప్రతి పని వెనక దేవునికి దూషణ కాదు, ఏం రావాలా? దేవునికి మహిమ రావాలి. ప్రార్థన చేద్దామా? తల వంచండి. దేవుడి ఈ మాటలతో మనలందరినీ బలపరచునుగాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన నా తండ్రి, పరమపిత, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ సమయమందు ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది నీ బిడ్డలు విన్నారో, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మీరు బాగు చేశారు నాయన. ఆ స్వస్థత వెనక ఉన్నటువంటి కార్యాలను మేము చూసాం, మేము తెలుసుకున్నాం. విన్నా చూసిన ప్రతి బిడ్డని దీవించండి. అవునయ్యా, పొరుగువాని ఎడల ప్రేమ మాకుండాల, ప్రేమించే గుణం అదే వాళ్ళలో చూస్తున్నాం ప్రభువా. కొన్ని జబ్బులకి కారణాలు మా పాపాలే అని మేము తెలుసుకుంటున్నాం ప్రభువా. నీ కార్యాలు జరగాలంటే మాలో విశ్వాసం ఉండాలని మేము తెలుసుకుంటున్నాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మా జీవితాల్లో ఈ మాటలు విని చూసి ప్రభువా మేమందరము అలమర్చుకుని ముందుకు కొనసాగేటువంటి గొప్ప ధన్యతను భాగ్యాన్ని మీరు దయచేయండి. వాక్యమైన ప్రతి బిడ్డని దీవించండి, బలపరచండి. ఈ కార్యక్రమం అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కృప చూపించండి ప్రభువా. జరగబోతున్నటువంటి ఆదివారపు ఆరాధన, జరగబోతున్నటువంటి నెల ప్రార్థన, అన్ని విషయాల్లో కూడా నీ కృపా కనికరాన్ని తోడుగా ఉంచమని, ఎల్లవేళ నీ నామం స్తుతించబడినది కనుక మా ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్దామా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, మన అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సేవించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కన్యన సహవాసం, సన్నిధి కాపుదల కూడి వచ్చిన మనకు, వాక్యం విన్న ప్రతి బిడ్డకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడైన దేవుడే తన కృపలో ముందుకు నడిపించును గాక. ఆమేన్. మరొక పర్యాయం. అందరికి వందనాలు.